అందరికీ శుభోదయం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా, మన ప్రయత్నానికి దైవబలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు తప్పకుండా అందరం దైవనామ స్మరణ చేయాలి. ఈరోజు పంచాంగం, ప్రత్యేకతలు, అలాగే దినఫలాలు చూద్దాం. ఇంకా మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. 16 జూలై 2024 మంగళవారము. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 5:54, సూర్యాస్తమయం సాయంత్రం 6:50. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:18 నుండి 5:06 వరకు. శుభ సమయములు మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు. తిథి దశమి రాత్రి 8:28 వరకు. తదుపరి ఏకాదశి. సంస్కృత వారం భౌమవాసర. నక్షత్రం విశాఖ రాత్రి 2:04 వరకు. తదుపరి అనురాధ. యోగం సాధ్య ఉదయం 7:09 వరకు. కరణం తైతుల ఉదయం 8 గంటల వరకు. గరజి రాత్రి 8:28 వరకు. వర్జం ఉదయం 6:23 నుండి 8:03 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:29 నుండి 9:21 వరకు. రాత్రి 11:15 నుండి 12 గంటల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:36 నుండి 5:13 వరకు. యమగండం ఉదయం 9:08 నుండి 10:45 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:22 నుండి 1:59 వరకు. అమృత గడియలు సాయంత్రం 4:47 నుండి 6:30 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:48 వరకు. ఈరోజు ప్రత్యేకతలు: లక్ష్మీ వ్రతారంభం, దక్షిణాయనం ప్రారంభం. ఈరోజు మంచిదేనా అన్న విషయానికి వస్తే, దక్షిణాయన ప్రారంభం మంగళవారము, దశమి తిథి, రేపు ఏకాదశి. దశమి ఏకాదశి తిథులు చాలా మంచి తిథులు. రేపు ముక్కోటి ఏకాదశి. రోజువారి పనులు యథావిధిగా చేసుకోవచ్చు. అశుభ సమయాలు కాకుండా శుభ సమయాల్లో ఏ పని చేసినా మంచిదే. నేటి రాశి ఫలాలు. మేషరాశి. సమాజంలో విశేషంగా పలుకుబడి పెరుగుతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృషభ రాశి. ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. మిథున రాశి. కుటుంబ విషయంలో స్థిరమైన ఆలోచనలు చేయలేరు. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. సన్నిహితులతో మాట పట్టింపులు కలుగుతాయి. కర్కాటక రాశి. దీర్ఘకాలిక రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. సింహరాశి. గృహమున వివాహ శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థికంగా మరింత మెరుగైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగులకు ఆశించిన స్థానచలనాలు కలుగుతాయి. కన్యా రాశి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. సన్నిహితులతో మాట పట్టింపులుంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో నమ్మిన వారే మోసగిస్తారు. తులారాశి. సోదరులతో దీర్ఘకాలిక వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. విద్యార్థులు మరింత కష్టపడాలి. వృశ్చిక రాశి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ధనస్సు రాశి. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. మకర రాశి. బంధుమిత్రులతో మాట పట్టింపులు కలుగుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మరింత కలవరపెడతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. కుంభరాశి. ఆర్థికంగా కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో అవసరానికి మించి ఖర్చులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.
మీనరాశి ఆర్థిక లావాదేవీలు కొంత నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనులు శ్రమాధిక్యతతో కానీ పూర్తి కావు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. వీక్షకులకు ఒక ప్రశ్న: రామాయణాన్ని ఎవరు రచించారు? వాల్మీకి మహర్షి, తులసీదాస్, వ్యాస మహర్షి, కృపాచార్య? సమాధానం గనక మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలపండి. సర్వే జనా సుఖినో భవంతు.